ఓం సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి రథసప్తమి పండుగ ఏ రోజున వచ్చింది, ఇంకా సప్తమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, రథసప్తమి స్నాన ముహూర్తం ఏ సమయంలో చేయాలి, ఇంకా సూర్యునికి అర్ఘ్యము ఏ సమయంలో ఇవ్వాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఇంకా ఈ రథసప్తమి రోజున పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అనే ప్రతి విషయం కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రత్యక్ష దైవమైన శుభకరుడైన సూర్యనారాయణుని జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగ మాఘమాస శుద్ధ సప్తమి నాడైతే జరుపుకుంటామండి. ఈ రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో ఆకాశంలోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథం ఆకారంలో ఉండడం వల్ల ఈ రోజుకి రథసప్తమి అనే పేరైతే వచ్చింది. రథసప్తమి సూర్యుడిని జన్మదినంగా జరుపుకుంటాము. అందుకే రథసప్తమి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి రోగపీడ నుండి విముక్తి దొరుకుతుంది అని చెప్తారండి. రథసప్తమిని మాఘ సప్తమి అని కూడా పిలుస్తాము. మాఘశుద్ధ సప్తమిని సూర్య భగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజు. అలాంటి సమయంలో చేయాల్సిన కొన్ని పనులైతే చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు అయితే చెబుతున్నాయండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ రథసప్తమి పండుగ ఎప్పుడో ఏ రోజున వచ్చిందో ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా సప్తమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. సప్తమి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జనవరి 24వ తేదీ అనగా శనివారం రోజున రాత్రి 10:56 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జనవరి 25వ తేదీ అనగా రాత్రి 9:20 వరకు ఆదివారం రోజున సప్తమి తిథి అయితే ఉంటుందండి. మన ఉదయం తిథి ప్రకారం రథసప్తమి పండుగను నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి మన 2026 సంవత్సరం జనవరి 25వ తేదీ ఆదివారం రోజున. ఈసారి ఇంకా ప్రత్యేకమైంది ఏంటండి, ఎందుకంటే ఆదివారం రోజున రథసప్తమి పండుగ అయితే వచ్చిందండి. ఆదివారం అంటే సూర్య భగవాన్కి మనం పూజ అయితే చేసుకుంటాం విశేషంగా. ఇంకా ఈరోజే మనకి రథసప్తమి పండుగ కూడా వచ్చిందండి. ఈరోజు చాలా విశేషమైందండి. ఈరోజు తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారికి పూజ అయితే చేసుకోండి, చాలా మంచిది. ఇంకా రథసప్తమి రోజున స్నాన ముహూర్తం వచ్చి ఉదయం 4:48 నుండి 6:38 లోపు అయితే రథసప్తమి స్నానం అయితే చేయాలండి. ఈరోజు సూర్యోదయ సమయం వచ్చి 6:35 అర్ఘ్యదానం కోసం సూర్యోదయ సమయం వచ్చి ఉదయం 6:41 నుండి 7:05 లోపు మన సూర్యునికి అర్ఘ్యమైతే సమర్పించాలండి. ఇంకా ఈరోజు పూజ ఏ సమయంలో చేసుకోవాలంటే కుదిరితే ఈరోజు బ్రహ్మముహూర్తంలో పూజ అయితే నిర్వహించుకోండి. ఒకవేళ ఆ సమయం కుదరని వాళ్ళు ఉదయం 6:10 నుండి 8:45 లోపు అయితే పూజ అయితే నిర్వహించుకోండి. ఒకవేళ అది కూడా కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం 9:40 నుండి 10:20 లోపు పూజ అయితే మనం ప్రారంభించుకొని నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ రథసప్తమి రోజున పూజ ఎలా చేసుకోవాలంటే రథసప్తమి రోజు ఉపవాసం ఉండి సూర్యుడికి పూజిస్తే వ్యాధుల నుండి ఉపశమనం అయితే లభిస్తుందండి. ఒకప్పుడు కాంబోజ రాజుగా ఉన్న యశోవర్మ తనకున్న ఏకైక పుత్రుడు అనారోగ్యం పాలైతే రథసప్తమి వ్రతం ఆచరించాడని, ఫలితంగా కుమారుడు అనారోగ్యం నుండి కోలుకున్నాడని పురాణాలు అయితే ఒక కథ అయితే ఉందండి. అందుకే సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అంటారు. రథసప్తమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేయాలండి. ఈ రోజుల్లో నదిలో స్నానం చేయడం కుదరకపోతే కనుక ఇంట్లోనే మనం స్నానం అయితే చేయాలి. ఈరోజు తలంటు స్నానం చేయడం వల్ల అనేక రోగాల నయం అవుతుందని నమ్మకం అండి. సూర్యుడికి ప్రతీక అయిన జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకొని స్నానం అయితే ఆచరించాలి.
3 కానీ 5 కానీ 7 ఆకులు కానీ తలపైన భుజాలపైన హృదయంపై ఉంచుకొని వాటి మీద అక్షింతలు రేగిపళ్ళు ఉంచి తలంటు స్నానం అయితే చేయాలండి. ఇలా స్నానం చేయడం వల్ల కర్మగా చేసిన పాపాలు జన్మ పాపాలు తెలిసి తెలియక చేసిన 7 రకాల పాపాలు తొలగిపోతాయండి. ఇంకా ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆరోగ్యాలు సిద్ధిస్తాయి అంటారు. స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాంట్లో కొన్ని నీటిని పోసి కొంచెం కుంకుమ, ఎర్రని పూలు, ఎర్రచందనం, నువ్వులు వేసి సూర్యుడికి ఆ నీటిని సమర్పించాలి. అంటే సూర్య భగవానుడికి అర్ఘ్యం అనేది సమర్పించాలండి. ఇలా చేసేటప్పుడు ఆదిత్య హృదయం అనేది చదువుకోవాలి. ఇంకా రథసప్తమి నాడు సూర్యుడికి ఎదురుగా పొయ్యి పెట్టి అందులో ఆవు పేడతో చేసిన పిడకలు వేసి పొయ్యి వెలిగించాలి. దాని మీద మట్టి పాత్ర లేదా రాగి పాత్ర పెట్టి ఆవు పాలు పొంగించి తర్వాత అందులో బియ్యం వేసి పొంగల్ అనేది చేయాలండి. ఈ విధంగా రథసప్తమి రోజు పూజ అయితే చేయాలి. కానీ ఇప్పుడున్న రోజుల్లో అలా చేయడం కుదరదు కాబట్టి మనం ఇంటి బయటే సూర్యకిరణాలు పడే దగ్గర మనం అక్కడ పూజ అయితే చేసుకోవచ్చు. అక్కడ పాలు పొంగించి మనం పరమాన్నం అనేది తయారు చేయొచ్చండి. ఒకవేళ అది కూడా కుదరలేదనుకుంటే మనం ఇంట్లో ఉన్న గ్యాస్ పొయ్యి మీద పాలు అనేది పొంగించి పరమాన్నం అనేది తయారు చేయాలి. ఇలా చేసిన పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి సూర్యనారాయణునికి నైవేద్యం అయితే సమర్పించాలండి. ఈరోజు అందరూ ప్రసాదంగా కూడా చిక్కుడు ఆకుల్లోనే పంచాలి వాటిని. ఇంకా ఈ రోజున చిక్కుడుకాయలతో చేసిన వంటనైతే తినాలండి. ఈ పూజని సూర్యుని కిరణాలు పడే చోట లేదా తులసి చెట్టు ఉండే దగ్గర కూడా చేసుకోవచ్చు. ఒకవేళ అదేమీ కుదరలేదు అనుకునే వాళ్ళు మనం ఇంట్లోనే పూజా మందిరంలో అయినా మనం పూజ అయితే చేసుకోవచ్చండి. ఈరోజు రథం ముగ్గు అయితే వేసి ఆ సూర్య భగవాన్ని ఫోటో అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారు. ఇది ఏమీ కుదరకపోతే సూర్య యంత్రం ముగ్గు వేసుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా అలా కూడా కుదరలేదంటే చిక్కుడుకాయలతో రథం చేసుకొని ఆ చిక్కుడుకాయల రథం పెట్టుకొనైనా మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి గోధుమలతో దీపం అనేది వెలిగిస్తారండి. ఈ దీపం అనేది ఎలా వెలిగించాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ రథసప్తమి రోజున సూర్య భగవానుడికి భక్తి శ్రద్ధలతో పూజను ఆచరిస్తే ఒక వ్యక్తి యొక్క మానసిక, శారీరక మరియు మానసిక ఆరోగ్యంగా ఉంటారని, సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని, ఎలాంటి వ్యాధులు మరియు రోగాలకు ప్రధానంగా కంటి లేదా చర్మ సమస్యలను నయం చేస్తుందని, ఇది రోగనిరోధక శక్తిని పెంచడం మరియు రక్త ప్రసరణను పెంచడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుందని, ఈ జన్మ మరియు గత జన్మల పాపాలను కరిగిస్తుందని, ఈ పూజ చేయడం వలన జీవన్ మరణ చక్రం నుండి ఆత్మను విముక్తి చేస్తుందని, ఇంకా విజయం, వివేకం, పేరు, కీర్తి, సంపద లభిస్తుందంటారండి. ఇంకా ఆదాయపరంగా మంచి ప్రయోజనాలు అయితే చేకూరుతాయండి. ఈ విధంగా రథసప్తమి రోజున తేలికగా మనం పూజ అయితే చేసుకోవచ్చు. ఓకే అండి. ఇంకా మీకు ఈ రథసప్తమికి సంబంధించి ఏమన్నా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.